తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి అనేక సార్లు ఏదైతే తెలంగాణ సాధించిన తర్వాత నీటికి సంబంధించి కావచ్చు, నీటిని కాపాడుకోవడం కావచ్చు, కేసీఆర్ సర్కార్ టైంలో అనేక ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదించిన నేపథ్యంలో అటు ఏపీ సర్కారు ప్రతి విషయంలోనూ కూడా అడ్డుపుల్ల వేసింది. అటు కేంద్రానికి అనేక లేఖలు రాసింది. అటు కేంద్రం నుంచి ప్రధానంగా సపోర్ట్ తీసుకొని ఆ ప్రాజెక్టులను అడ్డుకట్ట వేసే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఏమో బుకాయిస్తూ అలా కాదు, అలా చేయలేదని చెప్పేసి బుకాయిస్తున్నటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మొత్తానికి ఇటు కాంగ్రెస్ సర్కారు కూడా ఏపీకే ప్రధానంగా సపోర్ట్ చేస్తున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. మొన్న ఏదైతే నల్లమల సాగర్ ప్రాజెక్ట్ సంబంధించి అనుమతులు వచ్చినా కూడా కిమ్మనకుండా ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ కూర్చుంది. ప్రధానంగా బీజేపీ కూడా తెలంగాణ పైన అనేక సార్లు కూడా ద్రోహం చేస్తూనే ఉన్నది. అనేక సార్లు ఇటు కేంద్ర మంత్రులు కూడా సైలెంట్గా ఉండడమే దానికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఇదే అంశం సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు మాజీ జలవనరుల సంస్థకు సంబంధించినటువంటి అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రకాష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రకాష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సురేష్. సార్, ప్రధానంగా ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 16 ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు ఎన్ని లేఖలు రాసింది సార్? ఎన్ని అడ్డంకులు వేసింది అసలు? అంటే ప్రతిసారి కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత విభజన చట్టంలో ఈ ప్రాజెక్ట్ లేదు, ఆ ప్రాజెక్ట్ లేదని చెప్పి అంతకుముందే అమల్లో ఉన్న ప్రాజెక్టులను కొన్ని విభజన చట్టంలో టెక్నికల్గా మిస్టేక్ చేసి వాళ్ళు చేర్చకపోవడం వల్ల కొంత కావాలని చెప్పి కొన్ని మనం రీడిజైన్ చేసిన తర్వాత ఈ కాళేశ్వరం అందులో లేదని చెప్పి, వార్దా ప్రాజెక్ట్ అందులో లేదని చెప్పి, ఇవన్నీ కూడా ఏంటంటే నానా ఇబ్బందులు పెట్టిన సందర్భాన్ని మనం చూసాం. అంటే ఏమన్నంటే చాలు, చంద్రబాబు నాయుడు మోడీ 2014 ఎన్నికల్లో పొత్తు కలిశారు. టీడీపీ వాళ్ళు కేంద్ర క్యాబినెట్లో ఉన్నారు, అదేవిధంగా బీజేపీ వాళ్ళు రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నారు. ఇద్దరు ఒకటే ఏంటంటే కేసీఆర్ గారిని నానా ఇబ్బంది పెట్టారు. ప్రతి దాని మీద అభ్యంతరాలు వేశారు. కాళేశ్వరం నుంచి 3వ టీఎంసీ కట్టాలంటే అభ్యంతరం, అది వరకు నాది ప్రాణహిత చేయలే కదా, కాళేశ్వరం కాదు కదా అని చెప్పి అదొక అభ్యంతరం. విభజన చట్టంలో కొత్త ప్రాజెక్టులకు మా అనుమతి కంపల్సరీ అని ఉంది కాబట్టి తప్పనిసరిగా మా అనుమతి కావాలని చెప్పేసి ఇట్లా అడ్డుపుల్లలు వేసుకుంటూ ఇప్పుడేమో శాని మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. సముద్రంలో కలిసే నీళ్లు వాడుకుంటే మేము వద్దంటామా, మేము అడ్డుపడతామా అంటే ఇప్పటికి కూడా వాళ్ళు అడ్డుపడ్డ లేఖలు ఉన్నాయి. వార్ధా నది మీద కేసీఆర్ గారు 20 టీఎంసీలతోని మా ఆదిలాబాద్నంతా 2 లక్షల ఎకరాల సస్యశ్యామలం చేయాలి అని చెప్పి తుమ్మిడిహట్టికి పైన వార్ధా ప్రాజెక్ట్ డిపిఆర్ పంపిస్తే దానికి అభ్యంతరం పెట్టారు. కాళేశ్వరంలో 30 టీఎంసీకి అభ్యంతరం పెట్టారు. కిందకు వచ్చిన తర్వాత మేడిగడ్డ మీద అభ్యంతరం పెట్టారు. ఆ తర్వాత సమ్మక్క బ్యారేజ్ మీద అభ్యంతరం పెట్టారు. కిందికి వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్టు మీద అభ్యంతరం పెట్టారు. ప్రతి దగ్గర కూడా ఇప్పటికీ ఆ అభ్యంతరానికి సంబంధించిన లేఖలను వెనక్కి తీసుకురాలే. 968 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు వినియోగించుకోవడానికి హక్కులు ఉన్నా కూడా కనీసం 400 టీఎంసీలు కూడా ఇప్పుడు వాడుకోవడం లేదు మనం. ఎందుకంటే పైన ఉన్న ప్రాజెక్టులకు నీళ్లు రావడం లేదు. అది మంజీరా కావచ్చు, సింగూర్ ప్రాజెక్టు కావచ్చు, నిజాం సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, పైన అంతా కూడా బ్యారేజీలు కట్టుకోవడం వల్ల, ఎత్తిపోతల పథకాలు పెట్టుకోవడం వల్ల మహారాష్ట్రలో 32 బ్యారేజీలు మంజీరా మీద కట్టారు. కర్ణాటకలో బాల్కి తాలూకా బీదర్లో 5 బ్యారేజీలు కట్టారు. ఇక్కడ బాబ్లీ దగ్గర నుంచి గైక్వాడ్ ప్రాజెక్టు ద్వారా ఔరంగాబాద్ దాకా ఆ మధ్యలో దాదాపుగా 13 బ్యారేజీలు కట్టారు. అట్లే భీమా మీద కట్టారు, కృష్ణా మీద కట్టారు. అంటే చంద్రబాబు పీరియడ్లో మొదలై రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఆ బ్యారేజీలన్నీ కంప్లీట్ అయినాయి. తెలంగాణకు నీళ్లు రాకుండా వీళ్ళు అక్రమంగా బ్యారేజీలు కడుతున్నారని అప్పుడు నాలాంటి వాళ్ళం మేము వాటి మీద పర్యటనలు చేసి వాస్తవాలు బయట పెట్టినా కూడా ఆ బ్యారేజీలను ఆపే ప్రయత్నం చేయలేదు. అవి డ్రింకింగ్ వాటర్ కోసం కట్టుకుంటానని చెప్పి వదిలేశారు. ఇవాళ వాటి వల్ల ఒక్కొక్క బ్యారేజ్ దగ్గర ఇటు ఒక 1000 ఎకరాలు, అటు ఒక 1000 ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పెట్టుకున్నాయి. మనకు నీటి చుక్క కూడా రావడం లేదు పైనుంచి. ఎప్పుడన్నా అల్మట్టి వరద బాగా వచ్చినప్పుడు వాళ్ళు వదలాలి, గైక్వాడ్ ప్రాజెక్టు వరద బాగా వచ్చి వాళ్ళు వదలాలి, అప్పుడు మాత్రమే మనకు నీళ్లు. అందుకే తెలంగాణ గోదావరిలో 300-400 టీఎంసీలను కూడా వాడుకోవడం లేదు. మనకున్న హక్కేమో 960 టీఎంసీ, మా 68 టీఎంసీలు అయినా కూడా చంద్రబాబు నాయుడు అభ్యంతరాలు పెట్టాడు. అక్కడనే అర్థమవుతా ఉన్నది, మా నీళ్లు మాకే కావాలి, మీ నీళ్లు కూడా మాకే కావాలనే ఒక వైఖరి తీసుకుంటున్నాడు. ఇప్పుడు మనకు పూర్తిగా హక్కులను వినియోగించుకోవడానికి ప్రాజెక్టులు ఉన్నప్పుడే అభ్యంతరాలు పెట్టి వాటికి అనుమతులు రాకుండా ఆపుతూ కింద బనకచెర్లకు తీసుకుపోవాలని చెప్పి పోలవరం నుంచి మొన్న బనకచెర్ల అన్నాడు, ఇవాళ నల్లమల సాగర్ అన్నాడు.
ఇవన్నీ కూడా ఏంటంటే మన హక్కులను పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. చాలా మందికి అర్థం కావట్లేదు. సముద్రంలో కలిసే నీళ్ళే కదా, తీసుకపోతే మనకేంది, పోలవరం పోయిన నీళ్ళు వెనకకు వస్తాయంటే మన హక్కులు పోతాయి. ఇవాళ పోలవరం పోయిన నీళ్ళు వెనకకు రావు, కానీ రేపు పోలవరంకు నీళ్లు తక్కువ అయితే మాత్రం మన ప్రాజెక్టులను పండబెట్టి వాళ్ళకు నీళ్ళు ఇవ్వాల్సిన దుస్థితి వస్తుంది. ఎందుకు అంటే ఎవరు ముందు కట్టుకుంటే వాళ్ళకు రైపేరియన్ రైట్స్ ఉంటాయి. అంతకుముందు ధవళేశ్వరం ఆనకట్ట, ప్రకాశం బ్యారేజీ ఆయన కట్టి ఇటు కృష్ణా గోదావరి జిల్లాలకు నీళ్ళు ఇచ్చిండు కాబట్టి, అటు ఉభయ గోదావరి జిల్లాలకు నీళ్ళు ఇచ్చిండు కాబట్టి 100 ఏళ్ల కింద వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి రైపేరియన్ రైట్స్ వచ్చినాయి. తెలంగాణ నోట్లే మట్టి కొట్టింది పచావత్ ట్రిబ్యునల్. ఎందుకంటే రైపేరియన్ రైట్స్ అనేటి వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు. ఇది ప్రపంచంలో అన్ని దేశాలు కలిసి ఫిన్లాండ్ క్యాపిటల్లో వాళ్ళు ఎల్సెంకి అనే పట్టణంలో వాళ్ళు కూర్చొని ఒప్పందం చేసుకున్నారు. మొదటి నుంచి ఎవరైతే వాడుకుంటారో వాళ్ళకు రైపేరియన్ రైట్స్ ఉంటాయి. ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత కట్టుకున్న వాళ్ళకి ఇవ్వాలి అంటే 968 టీఎంసీలకు రేపు మనం ప్రాజెక్టులు కట్టుకుంటే ముందు బనకచెర్లకు ఇచ్చిన తర్వాతనే మీరు తెలంగాణ కొత్త ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వండి అంటారు. ఏ ట్రిబ్యునల్ అయినా అదే చెప్తుంది, సుప్రీంకోర్టు అదే చెప్తుంది. కాబట్టి మనం జాగ్రత్త పడుతున్నాం. మా రైట్స్ ను మేము కట్టాలి. మా ప్రాజెక్టులు కట్టుకున్నాక కానీ మీరు బనకచెర్ల కన్నా తీసుకపోండి, మీరు విశాఖపట్నం అన్న తీసుకపోండి, మాకు సంబంధం లేదు. కాబట్టి మా అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోండి. మీరు ఇచ్చిన లేఖలను వెనక్కి తీసుకోండి. మీరు షాన్ మాటలు మాట్లాడితే నమ్మే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. చూడండి, కృష్ణాలో చిత్తూరు దగ్గర ఆయన కాన్స్టిట్యున్సీ అదే కంబమా అదేదో ఉంది కదా, చిత్తూరు దగ్గర చంద్రబాబు కాన్స్టిట్యున్సీకి నీళ్ళని కుప్పంకు నీళ్ళని తీసుకపోతారట. నెల్లూరు జిల్లాలో కండలేరు సోమశిలకు నీళ్లు తీసుకపోతారట. కానీ తెలంగాణలో పాలమూరు రంగారెడ్డికి వేయడానికి మాత్రం అభ్యంతరం పెడతాడు, లేఖలు రాస్తాడు, ఇక్కడ అనుమతి లేదని చెప్తాడు. ఇవన్నీ కూడా చంద్రబాబు యొక్క ద్వంద్వ నీతి. నిన్న పోలవరం దగ్గర ప్రెస్ మీట్ లో ఏం చెప్పాడు సార్? అదిగా సార్, ఏదైతే సార్ గుంటూరు తెలుగు మహాసభలో కొన్ని మాట్లాడాడు సార్. ప్రధానంగా ఏదైతే కాళేశ్వరం కడుతుంటే నేను ఎట్టి పరిస్థితుల్లో అప్పుడు అడ్డు చెప్పలేదు, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అవడానికి నేను సహకరించానని చెప్పాడు. ఆ ప్రాజెక్టు సంబంధించి ఎన్నిసార్లు అడ్డుపడ్డాడో మీరు డేట్లతో సహా లెటర్లతో సహా మీరు చెప్పారు, హరీష్ రావు గారు చెప్పారు, చాలా మంది మన క్యాడర్ కూడా చెప్పినటువంటి సందర్భంలో చూసాం. ఇన్ని అబద్ధాలు మాట్లాడడం దేనికోసం అసలు? ఈ అబద్ధాలతో ఏం చేస్తున్నాడు అంటే తెలంగాణ ప్రజల లోపల కేసీఆర్ పట్ల ఒక నెగటివ్ భావనను కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. తన మాటలు నిజమేనని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. మొదటి నుంచి అబద్ధాలు బతికే చంద్రబాబు నాయుడిది. ఆయన జుట్టు పట్టుకొని ఆయన తోక పట్టుకొని పోతున్నారు రేవంత్ రెడ్డిది. ఆ గురు శిష్యులు ఇద్దరు కూడా అబద్ధాలు చెప్పి నమ్మించి ప్రజలను మోసం చేస్తూ వచ్చిండ్రు. ఇప్పటికి కూడా అవే అబద్ధాలు చెప్తున్నారు. మన ప్రజలు కూడా అబద్ధాలు నమ్మే వాళ్ళని నెత్తిన పెట్టుకున్నారు. ఇవాళ జలదోపిడీ జరగడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డికి నీళ్ల మీద అవగాహన లేదు, తెలంగాణ ప్రాంతం మీద ప్రేమ లేదు, ప్రజల పట్ల మమకారం లేదు, ఏ రకమైన తపన లేదు. ఆదిత్యనాథ్ దాస్ను తీసుకొచ్చి ఇక్కడ జలసౌదాలో కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టుగా జలదోపిడీ చేయడానికి రకరకాల అడుపుల్లలు తెలంగాణ ప్రాజెక్టులకు వేస్తూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర, గోదావరి మేనేజ్మెంట్ బోర్డు దగ్గర, సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర ఏసీ పర్మిషన్ రాకుండా ఈయనకు మహబూబ్ నగర్ అనేది రేవంత్ రెడ్డి సొంత ఊరు, పాలమూరు బిడ్డనని చెప్తాడు, నల్లమల్ల బిడ్డనని చెప్తాడు. మరి ఎందుకు నువ్వు తెచ్చుకోలేకపోతున్నావు? ఓకే, చంద్రబాబు ఇచ్చిన అభ్యంతరాలను ఇప్పుడు వాస్తవంగా అవి నిజమైన అభ్యంతరాలు అంటే కాదు. మనకు 45 టీఎంసీల మీద హక్కు ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రకాశం బ్యారేజీకి గోదావరి నీళ్ళు వచ్చినాయో బై డిఫాల్ట్ మనకు ఆ నీళ్ళ మీద హక్కు వస్తుంది. 80 టీఎంసీలలో 35 టీఎంసీలు పై రాష్ట్రాలు వాడుకుంటున్నాయి. 45 టీఎంసీలు మనం వాడుకోవడానికి ఆయన అభ్యంతరం చెప్తున్నాడు. దానిలో మాకు కూడా వాటా ఉంటుందని అంటున్నాడు. అంటే నాగార్జున సాగర్ ఎగువన హక్కులు ఉన్నది తెలంగాణకు, పెన్నా బేసిన్ కు తరలించే నీళ్లకు హక్కులు ఉండవు. కానీ వాళ్ళు ఏమంటారు, నాగార్జున సాగర్ పైన మాకు కూడా వాటా వస్తుంది, మాకు కూడా అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా జూటా మాటలు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు మాట్లాడే అబద్ధాలను మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు చూస్తున్నారు, ఏదో ఒక రోజు ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. రేవంత్ రెడ్డిని కూడా షేక్ హసీనా అర్ధరాత్రి పారిపోయినట్టుగా, రాజపక్షే విమానం తీసుకొని వేరే దేశాలకు వెళ్ళాలనుకున్నట్టు ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డి కానీ, ఈ జలదోపిడీ కారణమైన చంద్రబాబు నాయుడు కానీ ఈ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సిన రోజు దూరం లేదనేది నాకు అనిపిస్తా ఉంది.
షూర్ సార్, జలదోపిడీ చేస్తున్నటువంటి ఇటు కాంగ్రెస్ సర్కార్ని అడుగుదాం సార్, అలాగే బీజేపీని అడుగుదాం, బీజేపీని కూడా బరాబర్ నిలదీద్దాం సార్. సార్, ప్రధానంగా ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి సంబంధించిన అంశాలకు సంబంధించి ప్రస్తావించాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కీలక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా దాంతో పాటుగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ది కూడా ఆ బాధ్యత ఉండాలి. ముఖ్యంగా ఏదైతే నీటి వాటాలకు సంబంధించి తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు ఏదైతే బంధాల గురించి లేకుంటే ఇంకో రకంగా మహాసభలో మాట్లాడకంటే వారికి ఉన్న బంధం, బీజేపీకి ఉన్నటువంటి బంధం చాలా చాలా ముఖ్యమైనటువంటి బంధం కదా. ఇదేదో అక్కడే నీటి వాటాలకు సంబంధించి బంధాలకు సంబంధించి తేల్చండి, ఏదో ఒకటి తేల్చేస్తే అయిపోతే మాకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అని చెప్పేసి అక్కడ తేల్చుకోవచ్చు కదా సార్. అక్కడ తెలుసుకోవచ్చు, కానీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇద్దరు కలిసే తెలంగాణను ముంచుతున్నారు, బీజేపీ అండ్ చంద్రబాబు నాయుడు. ఇవాళ మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కంటే ముందే అప్పుడున్న నిజాం ఏం చేసిండంటే ఇటు గోదావరి బేసిన్లో కానీ కృష్ణా బేసిన్లో కానీ ఒక 9 ప్రాజెక్టులు కట్టి తెలంగాణ సస్యశ్యామలం చేయాలనుకుంటే నిజాం ఇట్లే కొనసాగినట్టయితే ఈ మనకు పప్పులు ఉడకవు. కాబట్టి ఆనాడు నిజాం ప్రభుత్వం మీద పోలీస్ యాక్షన్ జరగడంలో కూడా వీళ్ళ పాత్ర ఉంది. తర్వాత కమ్యూనిస్టులు మాత్రం వ్యతిరేకించారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్ర తెలంగాణ కలిసి ఆనాడు వల్లభాయ్ పటేల్ మీద ఒత్తిడి తెచ్చి ఈ హైదరాబాద్ను ఆక్రమించుకోవడానికి చేసింది వాళ్ళు. అంటే దీని వెనకాల కూడా నీళ్ల కోణం ఉన్నది. అంటే 80 సంవత్సరాల వెనక్కి పోతే తప్ప వీళ్ళ స్వార్థము, వీళ్ళ దుర్బుద్ధి మనకు అర్థం కాదు. రెండవది, ఆనాడు బూరుగుల రామకృష్ణారావు తెలంగాణ ముఖ్యమంత్రి ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రాన్ని 16 జిల్లాలను పరిపాలిస్తున్న క్రమంలో ఈ విశాలాంధ్ర ఉద్యమం అని మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఈయన కనుక పంచవర్ష ప్రణాళికలో ప్రాజెక్టులను చేర్చారు. కేఎల్ రావు అనే అతను అప్పుడు అక్కడ ప్రణాళిక సంఘంలో ఉండే. ఆయన ఏం చేసిండు, ఈయన శరవేగంగా ప్రాజెక్టులను మొదలు పెడుతున్నాడు, పంచవర్ష ప్రణాళికలు కూడా చేర్చారు. నెహ్రూ కూడా వాళ్లకు ఈల్డ్ అవుతున్నాడు, ఈ రాష్ట్రాన్ని విభజించవద్దు అంటున్నాడు అని చెప్పి ఓ కృత్రిమ ఉద్యమాన్ని తీసుకొచ్చేసి ఆనాడు ఫజల్ అలీ కమిషన్ ముందు మన వాళ్ళు చెప్పారు, ఆంధ్ర తెలంగాణ కలిస్తే మా ప్రాజెక్టులు రావు, మా ప్రాజెక్టులు రద్దు చేస్తారు, మాకు నీళ్లు రావు అని చెప్పారు. అయినా కూడా ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్లో ఈ రోజు కూడా రాస్తున్నది. అయినా కూడా ఆయన రిపోర్ట్లో తెలంగాణను సపరేట్గా ఉంచాలని చెప్తే ఫజల్ అలీ గారు ఎందుకు ఉంచాలన్నారు, ఈ 5 ఏళ్లలో కనీసం తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి అవుతాయి, పూర్తి కాకపోతే వీళ్ళు పూర్తి కానియరు. అందుకని 1962 దాకా తెలంగాణను సపరేట్ పెట్టాలి. అప్పుడు తెలంగాణ అసెంబ్లీలో 3/2 మంది ఎమ్మెల్యేలు కనుక ఆంధ్రతో కలపాలనంటే, అంటే తెలంగాణ ఎమ్మెల్యేలు అప్పుడు కలపాలని చెప్పాడు. అది ఎప్పటికి సాధ్యమయ్యేది కాదని చెప్పి నెహ్రూ మీద ఒత్తిడి తెచ్చి ఆంధ్ర నాయకులంతా ఆనాడు విశాలాంధ్ర ఉద్యమం ద్వారా ఆంధ్రను తెలంగాణను కలపడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ నిజాం మొదలుపెట్టిన 9 ప్రాజెక్టులు పూర్తయినట్టయితే మనకు నీళ్లు రావు అనే ఒక భయం. వాస్తవంగా నీళ్లు వచ్చేటి, కానీ మనకు దక్కనియొద్దు, మన నీళ్లు వాళ్ళకు కావాలి, మనం ఇట్లా ఆనాడు అడ్డుపడ్డారు. ఆనాటి నుంచి ఈ 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో గోదావరి మీద ఒక్క బ్యారేజ్ కట్టలేదు. ఆనాడు కట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద తెలంగాణలో 28 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి. ఆ 28 లక్షలను 5.5 లక్షల ఎకరాలకు కుదించారు. మళ్ళీ తెలంగాణ మొదటి దశ ఉద్యమం వచ్చినాక ఆనాడు చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆ 16 లక్షల ఎకరాలను పెట్టాడు. చెన్నారెడ్డి దిగిపోయాక మళ్ళీ ఆ నీళ్లు కూడా రానియకుండా గదే 4-5 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేదాకా గోదావరి నీళ్లలో మనకు 100-150 టీఎంసీలు కూడా వాడుకున్న దిక్కు లేదు. ఎప్పుడో వరదలు వచ్చినప్పుడే ఆనాడు మంజీరా మీద ఉన్న నిజాం సాగర్ కావచ్చు, సింగూరు కావచ్చు, సింగూరుకైతే ఆయకట్టే లేకుండా చేశారు, దాని కాలువలే పెట్టలేదు. అంటే ఇన్ని రకాలుగా తెలంగాణను జలదోపిడీ చేయడానికే ఆంధ్ర నాయకులు చంద్రబాబు నాయుడు ముఖ్యంగా, అంతకుముందు ఎన్టీ రామారావు, మీరు విన్నారు కదా, రాయలసీమలో 10-15 ప్రాజెక్టులు కట్టినట్టుగా చదువుకుంటా పోయిండు. ఇవన్నీ నేనే కట్టినా, ఈ ఖ్యాతి అంతా నాదే, అంటే నువ్వు కట్టలేదు, కొంత రాజశేఖర రెడ్డి కట్టిండని వాళ్ళు, కొన్ని ఎన్టీ రామారావు కట్టిండని చెప్పి, అంటే వాళ్ళే వాళ్ళ ప్రాంతాలను బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేసిండు తప్ప దమ్ముంటే తెలంగాణలో ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేసిండు చంద్రబాబు నాయుడు చెప్పాలి. ఆయన ఏమనంటే నేను శ్రీశైలం ఎడమకాలువ అంటాడు. శ్రీశైలం ఎడమకాలువ ఈనాటి వాడికి కూడా గ్రావిటీ కెనాల్ రాలేదు మనకి. నిన్నగాక మొన్ననే 8 మంది చనిపోయిన టన్నెల్ కూలి. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ఎన్టీ రామారావు పీరియడ్లో కట్టాలనుకుంటే అది పూర్తి అయ్యేసరికి రాజశేఖర రెడ్డి పరిపాలన వచ్చింది. అంటే ఒక్క శ్రీశైలం ఎడమకాలువ తప్ప చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఏ ప్రాజెక్టు కూడా లేదు. అది కూడా మిగులు జిల్లాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టు, అది కూడా మన మీద ప్రేమతో కాదు కట్టింది. ఆ ప్రాజెక్టును చూపెట్టుకుంటా ఆంధ్రాలో
దాదాపు 250-300 టీఎంసీల ప్రాజెక్టులు కట్టారు. మీకు ఎస్ఎల్బిసి ఇస్తున్నాం కదా, మీకు బీమాకు నీళ్ళని కేటాయించినాం కదా అని చెప్పి శ్రీశైలం రిజర్వాయర్ పొక్కబొడిసిండ్రు. దానికి అసలు ఒక చుక్క నీరు కూడా వ్యవసాయానికి వాడుకోవడానికి లేకుండే. తెలుగంగ తమిళనాడుకు పైపుల ద్వారా నీరు తీసుకుపోవాలి, అది కూడా 1500 క్యూసెక్కులు, కానీ 44,000 క్యూసెక్కులు తీసుకుపోవడానికి పోతిరెడ్డిపాడును పెద్దగా చేశారు. మళ్ళీ పాతది కూడా 11,500 క్యూసెక్కులు తీసుకుపోయే ఒక టీఎంసీ, అంటే ఈ 4 అదొకటి 5 టీఎంసీలు తీసుకుపోవడానికి అది కృష్ణా నదికే ఆంధ్రకు పెన్నా నది తీరానికి మలిపిరు వాళ్ళు. అంటే కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులకు నీళ్లు ఉన్నాయి. కృష్ణా బేసిన్లో ఉన్న మహబూబ్ నగర్, నల్గొండ 19 లక్షల మంది వలస పోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకు మాత్రం నీళ్లు కావాలి. అందుకే మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు, ఇది ఆంధ్రుల సిద్ధాంతం. పర్టికులర్గా ఈ పాలక వర్గాలు, నేను ప్రజలను అనట్లేదు సార్. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి నీటికి సంబంధించి ఇక్కడ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తూ, తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం చేస్తూ, ప్రధానంగా అటు తమిళనాడుకు దోచుకెళ్లడం, అలాగే ఆంధ్రప్రదేశ్కి దోచుకెళ్లడానికి ఇవన్నీ కుట్రలు అనుకోవాలా? అంటే తమిళనాడుకు కూడా ఇవ్వాలని కాదు, మంచినీళ్ళ కోసం వాళ్ళు అడిగారు, కానీ ఏదో ఒక రకంగా శ్రీశైలంకు పుక్క పెట్టాలి. అందుకని మద్రాసుకు మంచినీళ్ళ పేరుతో పుక్క పెట్టారు ఎన్టీ రామారావు. ఇక దాని నుంచి గురు రాఘవేంద్ర స్వామి ప్రాజెక్టు, వెలుగోడు, బ్రహ్మంగారి మఠము, ఇక్కడ వచ్చేసి పోతిరెడ్డిపాడు ద్వారా మళ్ళీ బనకచెర్ల నుంచి క్రాస్ రెగ్యులేటర్ పెట్టి శ్రీశైలం రైట్ బ్యాంక్ మెయిన్ కెనాలు, తర్వాత ఇట్లాంటివన్నీ కూడా అంద్రినీవా, గాలేరు నగరి, ఈ ప్రాజెక్టులు అన్నిటికి కూడా నల్లమల సాగర్ ఇప్పుడు ఉన్నది. ఇవన్నీ దేనికి నీటి కేటాయింపులు లేవు. ఒక్క ఎస్ఆర్బీసీకి మాత్రం నీళ్లు లేకున్నా కూడా శ్రీశైలం పెట్టడానికి మాకు కేసీ కెనాల్లో సేవింగ్ ఉంది. శ్రీశైలం ఆవిరి నష్టం తక్కువ అవుతుంది. డెల్టాలో మేము నీళ్ళని సేవ్ చేసుకుంటున్నాం. 19 టీఎంసీలు వాళ్ళు పెట్టుకొని ఈ నాగం జనార్దన్ లాంటి వాళ్ళు ప్రశ్నించినందుకు 20 టీఎంసీలు బీమా కేటాయించారు కానీ ప్రాజెక్టులు కట్టలేదు. చంద్రబాబు దత్తం తీసుకున్న పాలమూరు జిల్లాల ఆయన 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేకపోయాడు. బీమా ప్రాజెక్టుల ఏదో 4-5 కోట్లు ఖర్చు పెట్టిండు తప్ప కల్వకుర్తికి రూపాయి పెట్టింది లేదు, నెట్టంపాడుకు రూపాయి పెట్టింది లేదు. ప్రతి సంవత్సరం కూడా దానికి 5 కోట్లు కేటాయించేవాళ్ళు సర్వే, కానీ ఆ సర్వే జరిగింది కూడా లేదు. ఇవన్నీ కూడా ఉద్యమ కాలంలో చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు అసెంబ్లీలో 2002-2003 చంద్రబాబు నాయుడు నిలదీయడం జరిగింది. చంద్రబాబు పీరియడ్లో జలసాధన ఉద్యమం 40 రోజులు టీఆర్ఎస్ పార్టీ చేస్తే దేవాదులని మేము కడుతున్నామని చెప్పారు. దేవాదులనే రోడ్డు కూడా లేదు. దేవాదులకు హెలికాప్టర్లో పూజారిని తీసుకుపోయి ఆడ కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తే హెలికాప్టర్ వచ్చినాక అది మట్టిలో కొట్టుకపోయింది. ఈ వీళ్ళు తర్వాత పోయి ఏం చేసిందో పంపు పెట్టిండ్రు, ఆ పంపు కొట్టుకపోయినాక దాన్ని గడ్డ మీదకి మార్చారు. ఈయన దిగిపోయే నాటికి తట్టెడు మన్ను తీసింది లేదు, దానికి ₹1 కోటి ఖర్చు పెట్టింది లేదు. నేను కట్టినా అంటాడు. ఒక బ్యారేజ్ కూడా దాని మీద ప్రతిపాదించలేదు. గోదావరి మీద 57 ఏళ్ళు ఒక్క బ్యారేజ్ కట్టలేదు వాళ్ళు. కేసీఆర్ గారు 4 ఏళ్లలోనే 7 బ్యారేజీలు కట్టాడు. రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిన ఎల్లంపల్లిని పూర్తి చేశాడు. అంటే ఇంకా ఏం చెప్పాలి? తెలంగాణ ప్రజల చెవులల్లా ఆ చెముడు పోతలేదా? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? సిగ్గు రోషన్ లేకుండా ఉంటే ఇట్లనే జలదోపిడికి గురవుతారు. మళ్ళీ వలసపాట ముంబై, దుబాయ్, బొగ్గుబాయ్ అయితే మన బతుకు ఆత్మహత్యల దిక్కైతే. ఇదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి ఏదైతే బీజేపీ తెలంగాణ గడ్డపైన మీటింగ్ పెట్టి కిషన్ రెడ్డి కావచ్చు, సుష్మా స్వరాజ్ కావచ్చు, లేకుంటే మోడీ కావచ్చు, ఏదైతే జాతీయ హోదా ఇస్తామన్నారు, ఇప్పటికీ ఆ ఊసే లేదు, దానికి సంబంధించి మాట లేదు. ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ 8 మంది ఎంపీలు కూడా ఉన్నారు బీజేపీ, అటు కాంగ్రెస్ 8 మంది ఉన్నారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి దాని గురించి ఏ ఒక్కరు కూడా ప్రస్తావించకపోవడం ఇది దేనికోసం అనుకోవాలి? వీళ్ళు ఇచ్చే సంకేతాలు దేనికోసం? కావాలని ద్రోహం చేస్తున్నారు అనుకోవాలా? నరేంద్ర మోడీ ప్రభుత్వం నడవాలంటే ఇవాళ చంద్రబాబు నాయుడు ఎంపీల సపోర్ట్తో నడుస్తున్నది. వాళ్ళ అధికారంలోకి వచ్చిందే నితీష్ కుమార్ను చంద్రబాబు నాయుడు వాళ్ళ మద్దతుతో. ఎందుకంటే 240 సీట్లతోని భారతదేశంలో పరిపాలన సాధ్యం కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆంధ్రలో ఉన్నంత వరకు, బీజేపీకి సరిపోను బలం రానంత వరకు వాళ్ళు తెలంగాణ ప్రజల నోట్లలో మట్టి కొడతారు తప్ప అనుమతులు ఇవ్వరు. ఏదో ఒక అడుపులు లేసి చంద్రబాబు ఆపుతూనే ఉంటాడు. తెలంగాణ వాళ్ళేమో అడుపులో లేయడానికి కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద జీతగాన్ని పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అనేటోని. ఆయన మాట వింటాడు తప్ప తెలంగాణ ప్రజల కోసం ఆయన ఏం చేయడు. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం నటిస్తూ ఉంటాడు.
ఇప్పుడు నాగార్జున సార్ మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పెత్తనం చేస్తున్నారు 2 సంవత్సరాల నుంచి. అది పెట్టింది కూడా జగన్ ప్రభుత్వం. మరి వాళ్ళని తొలగించుకునే దిక్కు లేదు ఇవాళ. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో నీటిపారుదల శాఖ మంత్రి నల్గొండకు, ఈయనేమో ముఖ్యమంత్రి. ఇద్దరు దక్షిణ తెలంగాణకు చెందిన వాళ్ళే, ఇద్దరు కృష్ణా జలాల మీద ఆధారపడ్డ ప్రాంతాల వాళ్ళే. మరి నలుగురు పోలీసులను తొలగించే శక్తి లేని ఆయనే కావాలనే ఆయన ఏంటంటే తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రకు దోచిపెడుతున్నాడు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. సార్, ప్రధానంగా ఏదైతే బనకచర్ల నల్లమల సాగర్కు అనుమతులు ఇస్తుంటాయి, ఈ కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నట్టు? ప్రధానంగా తెలంగాణకు ఉన్నటువంటి మంత్రులకు సంబంధించి వీళ్ళ పాత్ర ఏమనుకోవాలి మనం అక్కడ? అంటే వాళ్ళకు ఇప్పుడు నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పడానికి కూడా అక్కడ గొంతు విప్పడానికి కూడా అవకాశం లేదు. నిజంగానే వాళ్ళకు బాధ ఉంటే వాళ్ళు చెప్పుకోవాలి మోడీ దగ్గర పోయి. మనకేదో ఎంపీల సపోర్ట్ ఉన్నదని చెప్పేసి మనం తెలంగాణ ప్రయోజనాలను మంట కలపకూడదు, మేము ప్రజల్లో తల ఎత్తుకునే పరిస్థితి కూడా లేదు అని చెప్పి వాళ్ళు కనీసం పార్లమెంట్లోనైనా క్వశ్చన్ రేజ్ చేసి దీన్ని ఆపే ప్రయత్నం చేయాలి. నల్లమల సాగర్ని తెలంగాణ అంతకుముందు వాళ్ళ ఎంపీ వచ్చేసి మేము ఎట్టి పరిస్థితుల్లో బంకచర్లను ముందుకు పోనీయమని చెప్పారు. అప్పుడు గద్వాల అరుణ గారు మాట్లాడినట్టు గుర్తు నాకు. సరే, ఎవరైనా కూడా వాళ్ళ ఎంపీలకు తెలంగాణ పట్ల ఏమాత్రం అభిమానం ఉన్నా, ఏమాత్రం ప్రేమ ఉన్నా కూడా, వాళ్ళని గెలిపించాలనే కృతజ్ఞత ఉన్నా కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్లమెంటు వేదికగా కానీ మోడీ గారి దగ్గర కానీ ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వకుండా ఆపాలి. తెలంగాణ మీద చంద్రబాబు నాయుడు ఏవైతే అభ్యంతరాలు చెప్పిండో ఆ అభ్యంతరాలను తొలగించడానికి మోడీ మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నాం కదా, ఏదైతే నల్లమల సాగర్ ప్రాజెక్టు వల్ల ఇటు తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. రానున్న రోజుల్లో నీటికి సంబంధించి చాలా తెలంగాణలో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు, అలాగే కాంగ్రెస్ సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు ఢిల్లీలో ఫైట్ చేయాలి, మోడీ దగ్గర ఫైట్ చేయాలి, ఆ ప్రాజెక్టు సంబంధించి అనుమతులను రద్దు చేసే దిశగా వాళ్ళు అడుగులు వేయాలి. ఏదైతే తెలంగాణ వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆ మాత్రం ఆ బాధ్యత ఉంటుంది, ఆ బాధ్యత నెరవేర్చుకోవాలి. లేదంటే ప్రజలు వాళ్ళను దీన్ని నిలదీసే అవసరం రానున్న రోజుల్లో వస్తుందని చెప్పేసి ప్రకాష్ గారు చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.